రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 10,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. గత ఎండాకాలం జిల్లాలో 1,350 ఎకరాల్లో వడగళ్ల వానకు పంట నష్టం జరిగిందని, ఇప్పటి వరకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోనే నంగనూరు మండలం రాజగోపాల్పేట గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ వడగండ్ల వానతో రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారన్నారు. రాగుల బాలయ్య అనే రైతు ఆయన సతీమణి బాలమ్మలకు 3 ఎకరాల పొలం ఉందని 2 లక్షల పైనున్న రుణాన్ని అప్పు తెచ్చి కట్టామని, ఇంకా రుణమాఫీ కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ కాలేదని రైతు బంధు పడలేదనే బాధలో ఉన్నారని చెప్పారు. ముఖ్యంగా మొన్న ఉదయం పూట వడగళ్ల వానతో సిద్దిపేట జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇవాళ రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా చేస్తామని శాసనసభలో బడ్జెట్లో నిధులు కూడా కేటాయించి మొండి చేయి చూపింది. నిజంగా పంటల బీమా చేసుంటే ఇవాళ రైతులందరికీ మేలు జరిగేది. అసెంబ్లీలో చెప్పి బడ్జెట్లో నిధులు పెట్టి పంటల బీమా చేయకుండా రాష్ట్ర రైతాంగానికి తీవ్రంగా అన్యాయం చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. పంటల బీమా బడ్జెట్లో పాస్ అయ్యి కూడా చేయకపోవడం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పు. అందువల్ల పంటల బీమా కింద రైతులకు ఏ రకమైన సాయం అయితే అందుతుందో ఆ రకంగా ఎకరానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఈరోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు నేను చినకోడూరు మండలం ఇబ్రాహీం నగర్ గ్రామంలో ఉన్నాను. ఇక్కడ ఏ రైతుని అడిగినా రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నారు. అంటే కేవలం ఒక 40 పైసలు రుణమాఫీ అయింది, 60 పైసల మందికి ఇంకా రుణమాఫీ కాలేదు. రైతు బంధు గురించి మాట్లాడిస్తే ఆటాన మందికి కూడా రైతు బంధు పడలేదు, ఇంకా ఆటాన మందికి రైతు బంధు డబ్బులే రానటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈ రకంగా ప్రభుత్వం మాటలు ఎక్కువ, రేవంత్ రెడ్డికి చేతలు తక్కువ. రేవంత్ రెడ్డికి మాటలు కోటలు దాటుతున్నాయి. రుణమాఫీ అయిపోయింది అంటుండు. నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, అయ్యా బట్టి విక్రమార్క గారు రండి, మా సిద్దిపేటలో ఏ ఊరికి పోదామో రండి, లేదు నీ మదిరే నియోజకవర్గంలో ఏ ఊరికి రమ్మంటే వస్తా, అందరికీ రుణమాఫీ అయితే నేను ముక్కు నేలకు రాస్తా, నువ్వు రాస్తావా అని అడిగిన. అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతుండ్రు తప్ప ఇలా గ్రామాల్లోకి వచ్చి మీరు మాట్లాడతలేరు. పాపం మా రైతుల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇక్కడ పెద్ద ఆయన కొంతం నర్సయ్య ఇలా మాట్లాడిస్తే పాపం వాళ్ళ రైతులు నాకు రైతు బంధు పడలేదు, రుణమాఫీ కాలేదు, దాని సోపతికి ఇప్పుడు వడగళ్ల వాన పడి పంట అంతా కూడా నష్టమైందని చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 12,000 ఎకరాలకు పైగా మొన్న పడ్డ వడగళ్ల వానకు నష్టం జరిగింది. గత వారం వడగళ్ల వాన పడి గత వారం దాదాపు 3-4 వేల ఎకరాలు పోయింది. ఈ వారం 12,000 ఎకరాలు పోయింది. అంటే రెండు కలిపితే 16,000 ఎకరాలు ఒక్క సిద్దిపేట జిల్లాలో నష్టం జరిగింది. అంటే 6 కాలం కష్టపడి పెట్టుబడి అంతా పెట్టి చెమట చుక్కలు పడిచి బుక్క నోట్లకు పోయే సమయానికి పంట ఇక రేపో మాపో కోస్తమనంగా ఈ రాళ్లు పడి చాలా నష్టం జరిగింది. పాపం రైతులు చాలా దుఃఖంలో ఉన్నారు. అందువల్ల ఈ ప్రభుత్వం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నువ్వు దేవుళ్ల మీద ఒట్టు పెట్టినావు, ప్రతి ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టినావు. మా మెదక్ జిల్లాలో పాపన్నపేట అమ్మవారి మీద ఒట్టు పెట్టినావు, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు, వేములవాడ రాజన్న మీద ఒట్టు పెట్టినావు, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు పెట్టినావు. ఒట్టు పెట్టి దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే పాపం తగులుతుంది. ఇవాళ చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇప్పటికైనా రుణమాఫీ డబ్బులు మొత్తం విడుదల చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు నా చిన్నకోడూరు మండలం నా